రాజధాని లేకుండా పోయింది. అందుకని మేము కమిటెడ్గా ఉన్నాం. మేము ఇలాంటి రాష్ట్రానికి నేను మీ నుంచి కోరుకుంది ఒకటే, మీరు మనస్ఫూర్తిగా మీరు సహకరించమని ప్రతి అధికారిని కోరుకున్నా అని ఆ సందర్భంలో ఒక విషయం తెలియజేశాను. అది కూడా ఎందుకైందంటే అంత 2 రోజుల ముందే కడపలో, ఉమ్మడి కడప ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఒక ఎంపీడీఓ మీద గత ప్రభుత్వ నాయకులు దాడి చేస్తే ఆ ఎంపీడీఓ గారు జవహర్ గారిని పరామర్శించడానికి వెళ్ళాను. వెళ్ళి వారితో మాట్లాడా, వారికి ధైర్యం చెప్పాం. ఆ నేపథ్యంలో నేను శశిభూషణ్ గారికి ఏం తెలియజేశానంటే, నేను ఎందుకు ఇంత తపన పడతానంటే సార్, మా నాన్న నాకు అధికారులంటే మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, ఇది నేను శశిభూషణ్ గారికి చెప్పాను. మా నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం ప్రారంభించిన మా నాన్న ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యారు సార్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీతాలతోటి బతికిన కుటుంబాలమై నేను రుణం తీర్చుకోవాలి, నా ఆంధ్రాకి, నా దేశంకి రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే ఇంత కోట్ల మంది ప్రజలు ట్యాక్సులు కట్టి మా నాన్న ఉద్యోగం చేసే డబ్బులు వస్తే ఆ డబ్బులతో పెరిగిన, ఆ జీతంతో పెరిగినోడిని, నేను రుణగ్రస్తుని ఈ నేలకి. అందువల్ల ఎంపీడీఓ గారి మీద దాడి జరిగితే నేను ఒకటే అనుకున్నాను సార్, మా నాన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి, మా నాన్న మీద దాడి జరిగితే ఒక కొడుకు ఎలా స్పందిస్తాడు, అలా స్పందించే సార్ ఎంపీడీఓ గారి మీద దాడి చేస్తే. దానికి ఓట్ల కోసం కాదు, దాంట్లో భవిష్యత్తు ఎలా ఉంటుందని నేను ఎప్పుడు పెట్టుకోలే, లెక్కలు లేవు నాకు, లెక్కలు పెట్టుకొని ఏమీ చేయను. ఈరోజు మీరు చూశారు 70 సంవత్సరాల పైచిలుకు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత డోలీలతోటి కొండ ప్రాంతాల నుంచి ఇంకా గిరిజన ప్రజలు కొంతమంది, కొన్ని గ్రామాలు ప్రత్యేకించి చెప్పాలంటే 400 కుగ్రామాలు, 419 కుగ్రామాలు డోలీలు కట్టుకొని ఇంకా ప్రజలు అవస్థ పడుతున్న పరిస్థితుల్లో నిధులు లేవు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా టాయిలెట్లకి 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు, బాత్రూమ్స్కి 500 కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టుకున్నారు, ఇష్టారాజ్యంగా చేశారు. రంగులు వేయడానికి కొన్ని 100 కోట్లు, రంగులు తీయడానికి 100 కోట్లు, 1000 కోట్లు దుర్వినియోగం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో, డబ్బు రాని పరిస్థితుల్లో కూడా, డబ్బులు లేని కటకట అంటున్న పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, నారా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్తే నేను చెప్పాను, ఇట్లా ఇబ్బందిగా ఉన్నాయి సార్ అక్కడ, పాపం చాలా కష్టంగా ఉందంటే ఆయన పెద్ద మనసుతోటి ఒక 39 కోట్లు శాంక్షన్ చేశారు. అలాగే మనందరం గర్వించే మన ప్రీతం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కేంద్రం నుంచి వచ్చిన నిధులతోటి కలిపి 70 సంవత్సరాల ఈ పాలనలో, 5 సంవత్సరాల దుష్ట పాలనలో వాళ్ళు మర్చిపోయారు. అంటే ఓట్ల కోసం బుగ్గలు నిమరటం, తలకాయలు నిమరటం ఇవి కాదు. కష్టం ఉన్నప్పుడు పక్కన ఉండాలి. అధికారుల మీద దాడి చేయకపోవటం, వ్యవస్థల్ని బలోపేతం చేయటం. అందుకని ఈ రోజున రోడ్డు పడింది అంటే, మీరు పిఠాపురంలో గెలిపిస్తే ఆ గెలిచిన వ్యక్తి రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు చేయడానికి ఎంతమంది సహకారంతో, ఇది నా ఒక్కడిది అని చెప్పట్లా, అంటే ఒకటి పూనుకోవాలి. పాలిటిక్స్ ఇస్ ఎ థ్యాంక్లెస్ జాబ్, ఎవరు గుర్తుపెట్టుకోరు. మరుపు మానవ సహజం. ఇన్ని కోట్ల డబ్బు ఉంటుంది సినిమాల్లో, ఇవన్నీ వదులుకొని ఎందుకురా సుఖాన్ని ఉన్న ప్రాణం దుఃఖాన్ని పెట్టుకుంటాం మా అమ్మ అంటా ఉంటుంది. నాకు ఎప్పుడు దుఃఖం అనిపించలేదు, నాకు చాలా సంతోషం అనిపించింది. చెప్పులు లేకుండా మట్టిలో నడిస్తే, రోడ్లు బహిర్భూమి అంతా నిండిపోయి మలమూత్రాదాలతో నిండిపోయి అలాంటి రోడ్ల మీద నడిస్తే నాకు సగటు మనిషి కష్టం, సగటు మనిషి బాధ, వాళ్ళ అవసరాలు నాకు తెలుసు. దాంట్లో నేను సుఖం చూశాను. అలాంటి వ్యక్తికి మీరు అండగా ఉన్నందుకు
నా జన్మాంతం మీకు రుణపడి ఉంటాను. వేదికని అలంకరించిన శ్రీ తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శ్రీ శశిభూషణ్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, శ్రీమతి వరువుల సత్యప్రభ గారు, ఎమ్మెల్యే ప్రతిపాడు, శ్రీ తొట్టా సుధీర్ గారు, చైర్మన్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, అలాగే ఎస్విఎస్ వర్మ గారు, శ్రీ ఎం కృష్ణతేజ, డైరెక్టర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, బుర్రా కృష్ణరాజు గారు, అలాగే ఏదైనా ఒక పని చెప్తే ఆగ మేఘాల మీద యంత్రాంగానంతా ముందుకు తీసుకెళ్లే మన ప్రీతమ కలెక్టర్ శ్రీ షణ్ముఖ్ గారు, అలాగే ఎస్పీ పాటిల్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏమ్మా, ఏంటి ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని? నేను మిమ్మల్ని చూశాను, మీరు నన్ను చూశారు. మీ పాదాలకి నమస్కారం, దీవెనలు ఇవ్వండి. అంటే 6 నెలల్లో మీరు ఏం చేశారని అడుగుతా ఉన్నారు. తృప్తి లేదంటే వీళ్ళకి, గత ప్రభుత్వం నడిపిన పెద్ద మనుషులందరికీ. చాలా చిన్న ఉదాహరణ చెప్తాను, మనకి వాళ్ళకి తేడా ఏంటని. 5 సంవత్సరాల్లో వాళ్ళు 268 గోకులాలు నిర్మించారు. 5 సంవత్సరాలు. మన వచ్చిన 6 నెలల్లో 12,500 గోకులాలు నిర్మించాము. నాకు ఇష్టమైన కవి గుర్రం జాషువా గారు గోమాత గురించి ఆయన చెప్పిన మాట, అంటే మన సాంప్రదాయాల్లో కానీ ఆచారాల్లో కానీ మన కార్తీక మాసంలో కానీ శివుడికి అభిషేకాన్ని మన ఆవు పాలతోనే చేస్తాం. అంటే తల్లి పాలతో సరి సమానమైన పాలు ఇస్తుంది కాబట్టి మనం గోమాత అంటాం. ఇది గుర్రం జాషువా గారు చెప్పింది గోమాతను ఉద్దేశించి. నీ నుంచి వచ్చే పాలలో వెన్న వస్తుందని తెలుసుకున్నాను కానీ నీ మనసే వెన్న సుమ, గొంతు కోసిన బాధపడకుండా అలాగే నిలబడతావు తల్లి. అంటే ఆవు ఔన్నత్యాన్ని, ఆవు సంరక్షణ అవసరాన్ని చాలా గొప్పగా వివరించారు గుర్రం జాషువా గారు. అంటే ఆవు బాగుంటే రైతు బాగుంటాడు, రైతు బాగుంటే దేశం బాగుంటుంది. మనకి మిల్క్ వైట్ రెవల్యూషన్ చెప్తాం గుజరాత్లో. ఎంత 60,000 కోట్ల రూపాయలు అక్కడ ఉన్న మహిళలు పాడి ద్వారా 60,000 కోట్ల ఇది అంత ఉంది. వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు అమూల్ని. గత ప్రభుత్వం దారుణంగా చిత్తూరులో కానీ మిగతా చాలా జిల్లాల్లో పాడి పరిశ్రమ, అంటే ముఖ్యంగా డైరీస్ని చంపేశారు. గవర్నమెంట్ డైరీస్ని. ఎవరి దగ్గర డబ్బులు ఉండకూడదు, డబ్బులు వాళ్ళ దగ్గరే ఉండాలి. మనం ఎప్పుడు దేహి అంటా ఉండాలి. డైరీస్ని చంపేసి వాళ్ళ సొంత డైరీలు పెట్టుకుంటా ఉన్నారు. ఈరోజు మనం నిర్మించిన 12,500 ఈ గోకులాలు కానీ, భవిష్యత్తులో నిర్మించబోతున్న ఇంకొక 20,000 గోకులాలు కానీ, అవి ఒకటి 2 కానీ 4 కానీ 6 ఆవులు కానీ పాడి చేసుకునే ఏవైనా సరే కనీసం 2 ఉంటే ఒక 1,000-2,000 పెరుగుద్ది. ఎందుకంటే దానివల్ల రక్షణ ఉంటుంది, ఎండపొడ ఉండదు, శుభ్రత ఉంటుంది. అంటే ఇది కూడా ఆలోచించలేకపోయింది గత ప్రభుత్వం. అదే మన ఇంట్లో ఒక ఆడబిడ్డ పెళ్లి జరిగితే గతంలో ఆవుని కానుక ఇచ్చి పంపించేవాళ్ళు. అంటే గోవు అంతది మనకి. అలాంటి గోవుని సంరక్షించుకోవడం కోసం ఈ రోజున మనం 12,500 ఒకేసారి మనం ఈ రోజున ఓపెన్ చేస్తున్నాం పండక్కి.
ఈ గోకులం ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేవారు చిన్న రైతులు, కౌలు రైతులు, బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల వారు, ఎస్సీ ఎస్టీ మరియు ఇతర వర్గాల్లో ఉండే బిలో పవర్టీ లైన్లో ఉన్న నరేగా నిధులతోటి 90% సబ్సిడీతోటి పశువుల షెడ్లు చేసుకోవడానికి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రోత్సహిస్తుంది. ఈ స్కేల్లో, ఈ స్థాయిలో, ఇంత తక్కువ సమయంలో నిర్మించడం ఒక ఘనమైన విజయం. గత ప్రభుత్వం స్కాముల్లో రికార్డులు సృష్టిస్తే ఈ ప్రభుత్వం ఒక పల్లె పండుగ ద్వారా, ఒక గోకులాల ద్వారా, సకాలానికి జీతాలు అందించడం ద్వారా, పెన్షన్లు పెంచడం ద్వారా ఇది మనం అలాంటి అభివృద్ధి పనులతో రికార్డు సాధిస్తున్నాం. ఇందాక చూసాం, మనం ఏడీబీ రోడ్డు చూసాం. దాదాపు 2-3 నియోజకవర్గాలకు పనికొచ్చే 30 కిలోమీటర్ల రోడ్డు 5 సంవత్సరాలు దాన్ని వదిలేశారు. ఈరోజు వచ్చిన దాంట్లో మొత్తం కూర్చోబెడితే మొత్తం దాదాపు అక్కడ 2-3 ప్యాచ్లు తప్ప రోడ్డు ఆల్మోస్ట్ అయిపోతా పరిస్థితిలో ఉంది. ఆగస్టుకి అయిపోద్ది రోడ్డు, వచ్చే ఆగస్టుకి. అంటే ఇది ఎందుకు చేస్తున్నామంటే, ఎందుకు చెప్తున్నానంటే, అంటే నిజంగా కమిటెడ్గా ఉంటే డబ్బులు, పనిచేసే చోట డబ్బులు వస్తాయి. కష్టే ఫలి అంటాం. మనకి శ్రమ ఉన్న చోట పెట్టుబడి వస్తాయి. ఈ రోజున మేము కోరుకుంటుంది గోకులాల ద్వారా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం. మహిళలు గుజరాత్ని స్ఫూర్తిగా తీసుకొని 60,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఆ విధంగా మహిళలు భాగస్వామ్యం అయి ఇది ఒక రకమైన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవ్వాలి. ఈ రంగం ఒక ఆత్మనిర్భర భారత్, ఎవ్వరి మీద ఆధారపడని భారతదేశంలో భాగంగా ఈ మహిళలకు కానీ, చిన్న రైతాంగానికి కానీ, పాడి పరిశ్రమ చేసే రైతాంగానికి కానీ ఇది లబ్ధిగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో మన డైరీ కోఆపరేషన్ సొసైటీలు చాలా తక్కువ. దీనిని 10% ఉన్నాయి, దీన్ని విస్తరించాలి అని నిర్ణయించింది. దాంట్లో నరేగా ఫండ్స్ తోటి ఈ రోజున మనం దీన్ని ప్రారంభించడం చేశాం. న్యూజిలాండ్ లాగా పాడి పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే పాల ఉత్పత్తి చేసే దాంట్లో మనం ప్రముఖ పాత్ర వహించాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఇవి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం డైరీలని నిర్వీర్యం చేసి గుత్తాధిపత్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. అమూల్ వచ్చిందని చేసిన హడావిడి ఏమైపోయింది? ఒక అమూల్ కేంద్రం ఏర్పాటైందా? అందుకని